హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇప్పటివరకు మీ ఇద్దరు మీ ముగ్గురికి ఇప్పటివరకు ఈ కెరీర్? నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అండి 2015లో ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం. ఓకే, వాళ్ళు సినిమా చూపిస్తాము అవసరం నేను అసలు అనుకోలేదు కూడా అనుకోలేదు. ఓకే, సో అది నాకు ఇప్పటివరకు హ్యాపీయెస్ట్. మీకంటే? నేను ఎవరి పాటలు అయితే వింటూ పెరిగానో వాళ్ళతో స్టేజ్ షేర్ చేసుకోవడం అనేది ఐ ఫెల్ వెరీ హ్యాపీ. బాలు గారితో, చిత్ర గారితో, వీళ్ళందరితో ఇక్కడ అండ్ అబ్రాడ్లో వాళ్ళతో కాన్సర్ట్స్ చేస్తూ, అలాగే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. వారి మ్యూజిక్లో నేను రీసెంట్గా పాట పాడాను తమిళ్ మూవీలో, సైజ్ 0 తమిళ్లో పాట పాడాను. ఎందుకంటే మా ఇంట్లో నాకు చిన్నప్పటి నుంచి వినిపించింది కీరవాణి గారి పాటలు. మా నాన్నగారు నాకు అవకాశం ఇచ్చింది కోటి గారు. బట్ నాకు అందరికీ పాడాను ఇక్కడ, కానీ ఆయనకే పాడలా. బట్ అది కూడా రీసెంట్గా నెరవేరింది. సో నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అది కూడా రీసెంట్ టైమ్స్లో. ఇప్పుడు ఇంకో డౌట్, సైజ్ 0 మీరు తమిళ్లో పాడాను, తమిళ్లో పాడినప్పుడు మళ్ళీ తెలుగులో ఎందుకు అంటే అది మళ్ళీ ప్రొడ్యూసర్స్కి వెళ్ళిపోతాయి? తెలుగులో కీరవాణి గారే పాడారు ఆ పాట. తమిళ్లో ఎందుకో నా చేత పాడిద్దాం అని పిలిచారు, పాడిచ్చారు. ఓకే అయిపోయింది అనమాట. అలాగే బాలు గారు, చిత్ర గారితో అమెరికాలో ఇక్కడ తెలుగు, తమిళ్, కన్నడ షోస్ చేస్తూ వాళ్ళతో అంటే వాళ్ళతో ట్రావెలింగ్లో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు అనడానికి వాళ్ళ పాటలు ఒక్కటే కాదు, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ డౌన్ టు ఎర్త్ నేచర్. సో వాళ్ళ వ్యక్తిత్వం అనేది దగ్గరగా చూడడానికి. ఎందుకంటే వాళ్ళతో ఊరు వెళ్ళినప్పుడు 40 రోజులు 50 రోజులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఒక మనిషితో ట్రావెల్ చేసినప్పుడు, మనకి ఇష్టమైన వ్యక్తులతో ముఖ్యంగా ట్రావెల్ చేసినప్పుడు మనకు ప్లస్లు కనిపిస్తాయి, మైనస్లు కనిపిస్తాయి. అక్కడ వాళ్ళు అంత ఎదిగారనడానికి ముఖ్యంగా బాలు గారు అండ్ చిత్ర గారు చాలా నేర్చుకునే వాళ్ళ గురించి. అఫ్కోర్స్ నేను ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి, కానీ వాళ్ళు అంత సక్సెస్ అయ్యారు అనడానికి కేవలం వాళ్ళ నేచర్ అండి. సింగింగ్ అనేది అందరికీ మంచి మంచి గొంతులు ఉంటాయి, బట్ వాళ్ళకి ఇది కూడా ఇంకా యాడ్ అయింది అనమాట. ఆయన చెప్పినట్టుగానే బాలు గారితో స్టేజ్ షోలో పాడడం. మెయిన్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి సార్తో నాకు ఎప్పుడు ఒక పాట పాడాలని ఉంటుంది. ఇళరాజా గారు కంపోజ్ చేసిన నెలరాజా ఇటు చూడని ఆ సాంగ్ నేను వింటున్నప్పుడల్లా మరి పాట సార్తో ఎప్పుడైనా అబ్రాడ్లో పాడాలి అంటే ఇలా ఇండస్ట్రీకి ఎంటర్ అవుతున్నప్పుడు సార్తో ఎప్పుడైనా స్టేజ్ షోలో సార్ ఈ పాట పాడితే బాగుంటుంది అని అనుకొని మొన్న రీసెంట్గా అబ్రాడ్లో డాలస్లో పాడాను. పాడిన తర్వాత ఏంటో తెలియదు, సార్ నోట్లో నుంచి అలా వచ్చింది, చాలా బాగా పాడావు, చాలా అందంగా పాడావు, ప్రతి ఒక్క లైన్ డీటెయిల్డ్గా పాడావు అని సార్ మైక్లో అందరి ముందర చెప్పారు. చాలా ఈజీ కనిపించింది. ఇంకోటి ఏంటంటే మా జనరల్గా చాలా మంది అంటూ ఉంటారు బయట, మీ టీవీలో చూసి బయట ఆడియన్స్, నేనేది మన ఇండస్ట్రీలో ఉన్న సర్కిల్ అంటే మ్యూజిక్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కాదు, మీరందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా కలిసికట్టుగా ఉంటూ ఉంటారు అనేసి చాలా మంది అంటూ ఉంటారు. మా అందరి మధ్యలో ఒక చిన్న బాండింగ్ అనమాట. ఒకళ్ళు ఒక పాట పాడినా, లేకపోతే మేము పాడినా, మేము వాళ్ళకి ఇచ్చుకునే అప్రిషియేషన్స్ కానీ, లేకపోతే మేము అందరం కలిసి సరదాగా టైం స్పెండ్ చేసుకునే బ్యూటిఫుల్ టైం కానీ, వాటితో ఏంటంటే ఇనీషియల్గా ఒక్కొక్కరికి చిన్న చిన్న ఉన్నా కూడా మా ఫ్రెండ్లీ నేచర్తో మేమందరం కలిసిపోయి, నేను రీసెంట్గా కూడా యానా మేమందరం వెళ్ళాం. మాకేం వయసు అదే లేదు, మేము మా సీనియర్స్తో కలిసిపోతాం, వాళ్ళు మమ్మల్ని అలాగే గౌరవిస్తారు, అంటే అభిమానిస్తారు, మేము వాళ్ళని అలాగే గౌరవిస్తాం. మా తర్వాత వచ్చిన వాళ్ళతో మేము అందరం అలాగే సరదాగా కలిసి ఆడుతూ పాడుతూ, ఈయన మా బ్యాచ్లో మాకు రఘురామ్ అనే ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకా ఇట్లా చాలా మంది ఉన్నారు, రేవంత్, మేమందరం ఎంతమంది ఉన్నా కూడా మేమందరం హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాం సరదాగా. ఆ వాతావరణం అందరూ నవ్విచ్చేస్తే ఇంక అందులో ఫన్ ఉండదు. మాకైతే ముగ్గురు, మా సింహ గారు, మా రఘురామ్ అండ్ రేవంత్ అండ్ మా గీత, కృష్ణ చైతన్య, దీపు, ఆ సింగర్ పర్ణిక, శిల్ప, మేమందరం కూడా అందరం కలుసుకుంటూ మేము మంచి టైం స్పెండ్ చేస్తాం. మా సీనియర్స్ కూడా ఇప్పుడు సునీత గారు, కౌశల్య గారు, ఇప్పుడు సూపర్ సింగర్లో సెట్లో ఉన్నప్పుడు మేము నవ్వుకుంటాం సరదాగా, లేకపోతే బయట కాన్సర్ట్స్కి వెళ్ళినప్పుడు సరదాగా మేము పాట దగ్గర వచ్చేప్పటికి సీరియస్గా ఉంటాం. మిగతా టైం అంతా మాకు చాలా మంచి టైం ఉంటుంది. సో అది మాలో మేము కనెక్ట్ అవుతూ బయట చూసే వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే మీరందరూ ఒకలాగా ఉంటారు, ఒకటిగా ఉంటారు, మాకు అది బాగా నచ్చుతుంది అంటారు అనమాట. అలా కలిసి దాదాపు 99% అందరం కలిసి కట్టుగా ఉంటాం అనమాట. హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పలానా సాంగ్ ఈరోజు నేను పాడుతున్నాను, ఒక డ్యూయట్ సాంగ్,
సపోజ్ అన్న నేను పాడుతున్నాము అంటే ఈరోజు నేను వచ్చి పాడతాను, నా ఫీవర్ క్వశ్చన్ నేను పాడతాను, రేపు అన్న వచ్చి పాడతాను. అది పాడిన తర్వాత ఎప్పుడైనా కలిసినప్పుడు అన్న వచ్చి నాకు చెప్తారు సాంగ్ చాలా బాగా పాడు, విన్నాను నేను పాడుతున్నప్పుడు అని. అలా అందరం ఎవరితో పాడినా, అన్నతో పాడినా కూడా, రేవంత్ కానీ రఘురామ్ కానీ ఎవరితో పాడినా కూడా మేము షేర్ చేసుకుంటూ చాలా బాగా పాడారు శృతి అని చెప్తాం. అంటే ఎందుకు చెప్పాలి అవసరమా అన్నట్టుగా అనుకోకుండా చక్కగా మేము బాగా పాడాం అని చెప్తాం. మ్యూజిషియన్స్ తో 15 మంది ఆర్కెస్ట్రా ఉంటే బాలుగా అప్పట్లో ఒక 50 మంది ఆర్కెస్ట్రా బాలు గారు, లేకపోతే జానక్ గారు, ఘంటసాల గారు, సుశీల్ గారు, ఇంకా చిత్ర గారు వీళ్ళందరూ పాడేవాళ్ళు. మేము ఆ 5 నిమిషాల పాటని ఒరిజినల్